హాయ్ అండి. న్యాచురల్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నపిండి అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడుకోవచ్చు. కానీ కెమికల్ షాంపూలు యూజ్ చేసిన వల్ల వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంది. న్యాచురల్ వాడుకుంటే మీకు మంచిదండి. ఇది న్యాచురల్ కుంకుడుకాయ, చీకకాయ, ఉసిరిపప్పు పొడి. ఇది బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుర్ల వరకు ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి. వేసుకొని 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకొని, టైం లేకపోతే 10 నిమిషాలైనా కంపల్సరీ ఉండాలండి. 20 నిమిషాలు మాకు టైం ఉండదు అనుకునే వాళ్ళు 10 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దేయడమే. ఒక్కసారికి జిడ్డంతా పోతుంది. డాండ్రఫ్ మెల్లమెల్లగా తీసేస్తుంది. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి అందరికీ కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా కెమికల్ ఉన్న షాంపూలు ఎక్కువగా యూజ్ చేసిన వల్ల అలా జరుగుతూ ఉంటుంది. న్యాచురల్ వాడుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది లాంగ్ టైం యూజ్ చేసినట్లయితే చిక్కగా ఒత్తిగా పెరిగి మీకు ఊడకుండా ఉంటుంది. ఎయిర్ ఫాల్ అస్సలు అవ్వదండి. అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరికైనా సపరేట్గా చీకకాయ కానీ, కుంకుడుకాయ కానీ, ఉసిరిపప్పు పొడి కానీ కావాలంటే పంపిస్తాను. ఈ 4 కలిపింది ఎవరికి మాకు అన్ని గనం కలిస్తే పడవు అనుకునేటప్పుడు ఒక్కొక్కటిగా వాడుకోవచ్చు. ఓన్లీ చీకకాయ కానీ, కుంకుడుకాయ కానీ, అట్లనే ఉసిరిపప్పు కానీ ఆ పొడి కూడా కావాలంటే పంపిస్తాను. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. మనకి సున్నిపిండి మార్నింగే మళ్ళీ నేను తులసాకులు, పుదీనా, రోజ్ పూలు అన్నీ కూడా తీసుకొచ్చాను. అవి నీడలో నానబెట్టి కొన్ని మూలికలు, పప్పులు, ఆకులు, పువ్వులతో సున్నిపిండి తయారు చేయబడుతుంది. సున్నిపిండి కూడా చాలా చక్కటి రిజల్ట్ ఉందండి. స్కిన్ వైట్గా అవుతుంది. పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. మృదువుగా చాలా చక్కటి స్కిన్ అయితే తయారవుతుంది. అది కూడా ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు షాంపూ 1/2 కిలో, సున్నిపిండి 1/2 కిలో, 100 ml హెయిర్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటున్నారు. చాలామంది 1/2 లీటర్కి వెళ్తున్నారు ఈ మధ్యన. లాంగ్ టైం యూజ్ చేసే వాళ్ళు మాత్రమే అలా తీసుకుంటున్నారు. హాయ్ అండి. మా మనవరాలు కేక్ అడిగిందండి, చేసిద్దాము. మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని 1 కప్పుడు గోధుమ పిండి, 1 కప్పుడు షుగరు, 2 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి, వంట ఆయిల్ ఒక 2-3 స్పూన్ల వరకు, కప్పుడు మిల్క్ వేసుకున్నాను. కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. మిక్సీలో వేసి కొంచెం లేదంటే ఆ మిక్సీ పట్టుకున్న పొడి ఒక గిన్నెలో వేసుకొని మిల్క్ వేసి స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వంట సోడా ఒక 1/2 చెంచా వరకు వేసుకొని వాటిపైన కొంచెం నిమ్మరసం వేసి నురగలాగా వస్తుంది. ఆ నురగ అనేది మన కేక్కి మెత్తగా మనకి గుల్లగా రావడానికి ఉపయోగపడుతుందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ దోసల పిండిలా కాకుండా కొంచెం చిక్కగానే ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా ఫుడ్ కలర్ ఏమైనా ఉంటే వేసుకోండి. నేను క్యారెట్ పొడి 1 స్పూన్ వేసాను. ఎండబెట్టి పొడి చేసుకున్న క్యారెట్ పొడి, లేకుంటే అలాగే వైట్గా కూడా వేసుకొని తినొచ్చు గోధుమ పిండితోని. కొంచెం ఏ కప్పులో అయితే మీరు వేసుకోవాలనుకుంటున్నారో ఆ కప్పు కొంచెం నెయ్యి అప్లై చేసి గోధుమ పిండి కూడా చుట్టూ ఇట్లా అప్లై చేసేసి మిగతా పిండిని తీసేయాలి. ఆ మిక్సీ పట్టుకున్న పిండి అంతా కూడా చక్కగా దీంట్లో వేసేసుకోవాలి. మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కాజు, బాదం వేసుకోండి. నేనైతే కాజుల పైన ఒక 2 వేసాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా కాస్త అంతా వెళ్ళేటట్టు ఇట్లా కుదించుకోండి. స్టవ్ పైన 1 గ్లాస్ వాటర్ పోసి కాస్త మందంగా ఉండే గిన్నె పెట్టుకొని మీరు మూత పెట్టుకొని కూడా చూస్తూ కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 ఈజలు వచ్చే వరకు కూడా ఉడికించుకున్నాను. చక్కగా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండితో చేశాను, షుగర్ వేసాను. మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చక్కగా కప్పుకు అంటకుండా వచ్చేసింది. చూసారా, చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంది. మధ్యలో కొబ్బరి తురుములాగా తగులుతూ చాలా టేస్ట్గా అయితే ఉందండి. చూసారు కదా, అంత గుల్లగా ఏమీ రాదు మనకి, ఎందుకంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం లేవు కాబట్టి
ఏదో ఇంట్లో పిల్లలు తినాలి అనుకుంటే ఇలా చేసి చూడండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఏదో ఒకటి ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. హాయ్ అండి, న్యాచురల్ సున్నిపిండి హెయిర్ ఆయిల్ షాంపూ పౌడర్ అండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా సున్నిపిండి కోసం తీసుకొచ్చిన తులసి ఆకులు కొమ్మల నుంచి సపరేట్ చేసి ఆకులు మాత్రమే తీసుకోవాలి. నేను అన్నయ్య వాళ్ళ తోట నుంచి తులసి కొమ్మలు అట్లానే రోజ్ పువ్వులు తీసుకొచ్చాను. వాళ్ళు ఎక్కువగా మార్కెట్కి అయితే పంపిస్తారండి. తులసి కొమ్మలు ఆ పువ్వులన్నీ కూడా రెక్కలు మాత్రమే తీసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఆకులు కూడా నీడలోనే, పుదీనా ఆకులు కూడా నీడలోనే ఆరబెట్టుకోవాలి. మనకి కొన్ని పప్పులు, ఆకులు, పువ్వులు, కొన్ని మూలికలు కలుస్తాయి సున్నిపిండిలో. స్కిన్ వైట్గా వస్తుంది, మంచి రిజల్ట్ ఉంది. హెయిర్ ఆయిల్ అయితే 1/2 లీటరు, 100 ml, 200 ml బాటిల్ అందుబాటులో ఉన్నాయి. మనకి మంచి రీగ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది. 5 నుంచి 10 నిమిషాలు నెత్తి కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మనకి షాంపూ పౌడర్ కానీ మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూ వాడచ్చు. ఇది షాంపూ పౌడరు కొద్దిగా కప్పులో వేసుకొని వాటర్ పోసి జారుడుగా దోసల పిండి మాదిరిగా కలుపుకొని కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేయాలి. ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు మాత్రమే 1/4 కిలో తీసుకుంటున్నారు. అందరూ కూడా 1/2 కిలో అడుగుతున్నారు. మంచి రిజల్ట్ అయితే ఉందండి. షాంపూ పౌడర్కి, హెయిర్ ఆయిల్కి, సున్నిపిండి కూడా అంతే. స్కిన్ వైట్గా అవుతుంది, మచ్చలు పింపుల్స్ తీసేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చక్కటి రిజల్ట్ అయితే ఉంది. మనకి చేతిలో కొద్దిగా మనకి సున్నిపిండి వేసుకొని వాటర్ పోసి రబ్ చేసి కడిగేయచ్చు ఫేస్కి. లేదు మీరు ప్యాక్లాగా వేసుకోవాలనుకునే ముఖానికి వేసుకోవచ్చు. మనకి షాంపూ పౌడర్ మాత్రము ప్యాక్లాగా వేసుకోవాలి. ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి. చాలా వీడియోలో చెప్పాను, పెట్టాను. మా మనవరాలకు కూడా వేసి కూడా చూపించాను. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. షాంపూ పౌడర్ కప్లో తీసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని నెత్తి కుదుళ్ళ నుంచి చిగుళ్ళ వరకు అప్లై చేసి ప్యాక్లాగా వేసుకొని ఒక 20 నిమిషాలు ఉన్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమేనండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. న్యాచురల్ వాడిన వల్ల మనకి వైట్ హెయిర్ రాదు, అట్లానే మనకి జిడ్డు పోతుంది, డాండ్రఫ్ ఉండదు, మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. పలుచగా ఉన్న నెత్తి చిక్కబడుతుంది, ఒత్తుగా చిక్కగా పెరగడానికి మంచి రిజల్ట్ ఇస్తుందండి. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసినాం అనేది మనకి ఆ బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది, నీట్గా రాసి ఉంటుంది. వాటిపైన ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం 1/4 కిలో తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం 1.5 కిలో డెఫినెట్లీ తీసుకుంటారు. ఎందుకంటే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉందండి. 3 కూడా మీరు 1 ఇయర్ బేబీస్ నుంచి వాడచ్చు. ఎవరికి కూడా హాని చేయదు. కళ్ళల్లో పడకుండా షాంపూ పొడి చూసుకుంటే చాలండి, మంచి రిజల్ట్ అనేది ఉంది. హాయ్ అండి, చామదుంపలు వేపుడు అండి. పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చామదుంపలు తీసుకొచ్చాక 1/4 కిలో చామదుంపలు తీసుకున్నాను. వాటర్లో వేస్తే మనకి దానికి ఉన్న ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. మనం ఇసుకతో పాటే కుక్కర్లో వేసుకుంటే అది మనకి ఉడికేటప్పుడు దుంపలు పగిలితే ఇసుక అనేది దుంపల్లోకి వెళ్ళి ఫ్రై కానీ కర్రీ కానీ చేస్తే ఇసుకేసుకుంటుంది. కాబట్టి ఇలా కడిగేసి శుభ్రంగా తీసుకొని దుంపలకి ఘాట్లు పెట్టుకోవాలి. పెద్ద దుంపలు అయితే 2-3 ఘాట్లు పెట్టుకోండి. చిన్నగా ఉన్నాయని 1 ఘాటు పెట్టుకున్నాను. కుక్కర్లో వేసుకొని దుంపలు ములిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. దుంపలు పెద్దగా ఉంటే 3 విజిల్ వచ్చే వరకు కూడా పెట్టుకోండి. స్టవ్ మీడియంలో పెట్టి సైడ్కి దించేసుకొని ఒక కళాయిలో ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, 2 స్పూన్ల వరకు నువ్వులు, ఒక 1/2 చెంచా వరకు ఆవాలు, ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. చూసారు కదా, కుక్కర్లో గాలంతా వెళ్ళాక మూత ఓపెన్ చేసి మనం చూసినట్లయితే చక్కగా ఉడికిపోయాయి. వేడి నీళ్ళన్నీ తీసేసి చల్లని నీళ్ళు పోసుకొని ఇట్లా పొట్టు తీసేసి సైడ్కి పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో నువ్వులన్నీ కూడా వేసుకొని మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు వేసుకోండి. చింతపండు జర మెత్తగా ఉన్నట్లయితే ఎండలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అలా గట్టిగా అవుతుంది. అలా గట్టిగా అయిన చింతపండుని మనం వేపుడులో వేసుకుంటే చాలా బాగుంటుంది. చామదుంపలు రౌండ్గా మీకు ఎంత చిన్నగా కావాలో లేదంటే అలా దుంపలు వేపుకోవచ్చు. నేనైతే ఒక దుంపను 3 ముక్కలుగా కట్ చేసి చిన్నగా చేసుకున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సోంపు, మెంతులు, వాము దినుసులు వేసుకున్నాను. సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకోవాలి. ఈ కట్ చేసి పెట్టుకున్న
చామదుంప ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫస్టే అల్లం వెల్లుల్లిపాయ వేస్తే అడుగంటిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. బాగా కలుపు వేసుకున్న తర్వాత మనము పొడి చేసుకున్న నువ్వుల పొడి అంతా కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కారం, ఆ ఎండుమిరపకాయల కారం సరిపోతుందని నేను ఇంకా కారం పొడి వేసుకోలేదు. ఒక 5 నిమిషాల వరకు ఈ పొడి వేసాక కలుపుతూ మూత పెట్టి వేపుకోవాలి. అదంతా కూడా పీసెస్కి పట్టేటట్టు. చూసారు కదా, అడుగు అంటకుండా చక్కగా మనకి జిగురు లేకుండా వచ్చేసింది చామదుంపల వేపుడు. మీరు సైడ్ డిష్గా పెట్టుకున్నా బాగుంటుంది, లేదు అనుకుంటే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారండి, అంత బాగుంది. హాయ్ అండి, చికెన్ కర్రీ అండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకుని చికెన్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే చికెన్ తెచ్చిన వెంటనే వండకుండా ఉప్పు, కారము, పసుపు వేసి కారము వేసుకొని మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టినట్లయితే ఒక 2-3 గంటలైనా పెడితే పీసెస్ అనేటివి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. మనకి నారలాగా ఉండకుండా పళ్ళల్లో ఇరుక్కోకుండా సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనకు ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్లోనే మనం అన్నీ వేసేసుకొని ఉడకబెట్టినట్లయితే నీసు వాసన అనేది వస్తుంది. కాసేపు పీస్ అనేది ఫ్రై అయితే మంచిగా టేస్ట్గా చక్కగా వాసన లేకుండా రుచిగా అనిపిస్తుంది చికెను. ఒక చిన్న టమాటో సన్నగా తరిగేసుకొని 2-3 సార్లు కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. మీరు గరం మసాలా కావాలంటే వేసుకోండి. నేను ధనియాల పొడి, జీలకర్ర వేయించిన పొడి వేసుకున్నాను, అంతేనండి. ఇంక గరం మసాలా వేసుకోలేదు. నేను ఇది రాగి పిండి దోశల పైకి అయితే చేస్తున్నాను. కొంచెం జ్యూసీగా ఉండాలని కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. బాగా కలిపేసుకొని పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక 3 విజిల్ వచ్చే వరకు మీడియంలో స్టవ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయితే 2 విజిల్ వస్తే సరిపోతుంది. మనకి విజిల్ 3 అయిన తర్వాత కింద దించేసుకొని కుక్కర్లో గాలి అంతా కూడా వెళ్ళే వరకు వెయిట్ చేసి మూత తీస్తే ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుందండి. ఏ కర్రీ వండినా వేడిది మూత తీస్తే మనకి కనిపించదు ఆయిల్ అనేది. చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైనకి వచ్చేస్తుంది. అదిగాక మనం మసాలా కూడా ఏమీ వేసుకోలే కాబట్టి ధనియాల పొడి, జీలకర్ర పొడి తప్ప మనకి అంత చిక్కగా అనిపించదు, పల్చగా ఉంటుంది. రాగి దోశల పైకి ఇలా ఉంటే మనం పెట్టుకొని తినడానికి బాగుంటుంది. రాగి ముద్దైనా, రాగి దోశలైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. పీసెస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి. మనకి కనీసం టైం లేనప్పుడు ఒక 1/2 అవర్ అయినా ఉప్పు వేసుకునే వాటర్లో చికెన్ వదిలిపెట్టినట్లయితే పీస్ అనేది మెత్తగా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, కొంచెం వేసినా మాకు పైకి ఆయిల్ కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. కుక్కర్లో వేసి మనకి కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఏ కర్రీ అయినా సరే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. వావ్, చాలా టేస్ట్గా ఉందండి. పీసెస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి. టేస్ట్ సూపర్గా ఉంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సుండిపిండి 3 కూడా న్యాచురల్ అండి. 1 ఇయర్ దాటిన పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 100 ml, 200 ml, 1/2 లీటర్ 3 కూడా అందుబాటులో ఉన్నాయి. మనకి కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయండి షాంపూ పౌడర్లో. వీటిలో హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి స్టిక్కర్ ఉంటుంది, వాటిపైన నీట్గా రాసి ఉంటుంది, ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మీరు నైట్ టైం కానీ ఇంట్లో ఉన్నట్లయితే డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు కుదుళ్ళు నుంచి సిగుళ్ళ వరకు హెయిర్ ఆయిల్ అప్లై చేసి స్మూత్గా మసాజ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు లాంగ్ టైం ఏ షాంపూ యూజ్ చేస్తే అది వాడచ్చు. లేదంటే న్యాచురల్గా కావాలి అంటే కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతుల పొడి ఉందండి. ఆ పొడి కూడా ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకోవాలి. మన దోశల పిండి మాదిరిగా కుదుళ్ళ నుంచి సిగుళ్ళ వరకు అప్లై చేసి కొద్దిగా మనకి ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంట్లోనే ఉంటే ఒక 1/2 అవర్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఎటువంటి హాని ఉండదు. మీకు
కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికే జిడ్డంతా పోతుంది. డాండ్రఫ్ మెల్లమెల్లగా తీసేస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ అనేది ఎవరికి కనిపించదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదండి. అది మనం ఇట్లా దురద పెడుతూ ఉంటుంది నెత్తి, ఇట్లా గీకేటప్పుడు గోర్లలో నల్లగా మురికిలాగా వస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ ఎవరికి కనిపించదు, టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. అలా ఉండే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మాకు డాండ్రఫ్ లేదండి అనుకుంటూ ఉంటారు. ఎంతసేపు డ్రై స్కిన్ వాళ్ళకే డాండ్రఫ్ అనేది బయటికి కనిపిస్తుందండి ఎక్కువగా. అది పైన కూడా పడేటట్టు మనం గీకిన ఇట్లా నెత్తిలోనే ఉండిపోతూ ఉంటుంది పైన వచ్చేసి. అది డ్రై స్కిన్ వాళ్ళకి కనిపిస్తుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కనిపించదు, కానీ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అవన్నీ కూడా పోవాలంటే మనకి కుంకుడుకాయ, సేకకాయ, ఉసిరిపప్పు, మెంతులు పొడి అండి ఇది కుదుర్ల నుంచి పాయలుగా తీసుకుంటూ కుదుర్ల నుంచి సిగుర్ల వరకు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి అనేది తెలియకపోతే ఇంతకుముందు మా మనవరాలకు ఒక వీడియో పెట్టాను, దాంట్లో చూపించాను. చక్కగా ప్యాక్ లాగా వేసుకోవాలి నెత్తంతా కూడా. 20 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి రుద్దుకోవాలి. ట్యాప్ కింద నెత్తి పెట్టి కడిగేయడమే. ఒక్కసారికి జిడ్డు పోతుంది, మెల్లమెల్లగా డాండ్రఫ్ తీసేస్తుంది. చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే ఉంది. పలుచగా ఉన్న నెత్తి కూడా చిక్కబడుతుంది. మనకి రీగ్రోత్ ఉంటే కంపల్సరీ చిక్కబడుతుంది. అంతేకాదండి, మనకి సున్నిపిండి చాలా ఎక్కువగా సున్నిపిండి అయితే తీసుకుంటున్నారు. అట్లనే షాంపూ పొడి, హెయిర్ ఆయిల్ 1/2 లీటర్ ఎక్కువ అడుగుతున్నారు. ఈరోజు వచ్చిన బుకింగ్ రేపు పంపిస్తున్నాను. నిన్నటి బుకింగ్ అండి ఇవన్నీ. సున్నిపిండి పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. మంచి రిజల్ట్ ఉంది.